మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కేంద్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో నిర్వహించారు. స్థానిక జేబీఎం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి చెత్తా చెదారాన్ని తొలగించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనుద్రం గ్రామంలోని 6వ వార్డులో సైతం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి మురికి కాలువలు శుభ్రం చేసి వీధుల్లో చెత్తా చెదారాన్ని తొలగించారు. ప్రతి ఆదివారం జేబీఎం యూత్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఓకే నెక్స్ట్ ఇది మోటివ్ ఇస్తా సక్సెస్ వెల్దుర్తి మన జేబీఎం యూత్ తరపు నుండి ఈరోజు శ్రమదానం చేసినాం. కాబట్టి ఫస్ట్ సిక్స్త్ వార్డ్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో కంప్లీట్ చేసినాము. ఇలాంటి ఇంకా ఎంతో ముందు చేస్తామని దీంతో ప్రారంభం చేస్తున్నాము. అలాగే ఊర్లో ఇసుక దందా ఉంది, దాని తరపు నుండి రేపు మెమోరాండం ఇట్లా ఎంబరోకు ఇవ్వడం కోరుతుంది. దానికోసం కాకుండా ఊరి కోసం దేనికైనా ముందుంటామని ఈ వీడియో తరపు నుంచి చెప్తున్నాము. జై భీమ్. ఈరోజు మన వెల్దుర్తి గ్రామంలోని భీమ్ వారియర్స్ యూత్ నుంచి మేము 6వ వార్డు మరియు గవర్నమెంట్ హాస్పిటల్ పరిసరాల ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో కొంచెం వరకు శ్రమదానం చేసినాము. ఆ తర్వాత ఇలాగే ముందు కూడా మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని మీకు మాటిస్తున్నాము. అలాగే మమ్మల్ని చూసి మిగతా గ్రామంలో ఉన్న అన్ని యూత్ నుంచి అందరు రావాలి. యువకులంతా కలిసి ముందుకు నడుస్తుంటేనే గ్రామంలో అభివృద్ధి కూడా స్టార్ట్ అవుతుంది. ఎవరు కూడా వెనుకంచ వేయకుండా ముందు నడవాలి. నాకేంది అని కాకుండా నేను కూడా అనేది నడవాలి. అంతేగాని నాకు సంబంధం లేదు, నా పరిసరాలు కాదు కదా అన్నట్టు ఉండద్దు. ఎవరైనా బయట చెత్త వేయాలనే ఉద్దేశం మానుకోవాలి. నీ ఇంట్లో చెత్త ఎట్లా వేయవో బయట కూడా వేయద్దు. ఆ చెత్త వల్లనే మనకి ఈరోజు అన్ని అంటురోగాలు వస్తాయి. కలరా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, చికెన్ గున్యా వస్తుంది, దోమలు ప్రబలుతాయి. రాను మొన్నంటే వర్షాకాలం అయిపోయింది, ఇప్పుడు ఎండాకాలంలో కూడా దోమలు ఉంటాయి. అందరూ చెత్త ట్రాక్టర్లోనే వేయాలి. మీకు ఆల్రెడీ మీకు గంపలు ఇచ్చారు, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి దేనికది ఒకరోజు ట్రాక్టర్ రాకపోతే ఇంట్లో దాచిపెట్టుకొని నెక్స్ట్ రోజు వచ్చిన రోజు ట్రాక్టర్కి ఇచ్చేయండి. కాకపోతే ఒక సంచి పెట్టుకోరు, ఆ డబ్బాలు సరిపోకపోతే.